కార్తీక మాసంలో శుక్రవారం మల్లన్న స్వామి గుడిలో మొట్టమొదటిసారిగా ఆర్జాలవాయిలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో. పూర్వం ఒకార స్నేహకాలందున నైమిషారణ్యం అనే మహా అరణ్యం ఉన్నట్లయితే ఆ అరణ్యంలో శౌనకుడు మొదలగు మహాములందరూ కూడా కలిసి సూతమ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరి మల్లన్న స్వామి గుడిలో మా ఊరి అయ్యప్ప, శివయ్య, ఆంజనేయ మాలద్వార స్వాముల ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం జరిగింది. శ్రీ సత్యనారాయణ స్వామి 5 వ్రత కథలు చెప్పించడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూసి ఆ స్వామి కృపకు పాత్రులు కండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కనీసం ఒక 500 లైక్లు వస్తాయని భావిస్తున్నా. ఇక వీడియోలోకి వెళ్దాం. దేవుని పెడుతున్నాం. నేను మీ దేశ తప్పులని చెప్తుంటా, జాగ్రత్త వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. 3 వేలతోనే వేయాలి అక్షతలు. ఎప్పుడు కూడా 3 వేలతో మీ గౌరవం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అయం మహాత్మ మహాత్మస్తో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం స్వస్తి వాచరం కలిసే. కార్తీక మాసంలో శుక్రవారం మల్లన్న స్వామి గుడిలో మొట్టమొదటిసారిగా ఆర్జాలవాయిలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో. వీళ్ళందరూ కూడా స్వాములకు ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా విశేషం. ఎందుకంటే వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సామూహిక వ్రతం ఇది చాలా కష్టమైన పని. డబ్బులుంటే కాదు, ఇది ఏర్పాటు చేయడం కూడా చాలా కష్టమైన పని. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా దేదీప్యమానంగా గుడి మంచి డెవలప్ కావాలి, భక్తులు డెవలప్ కావాలి. అందరూ కూడా గ్రామంలో ఉన్న అందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని స్వామివారికి ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసుకోండి. ఆదోర్ విఘ్నమామాప్యర్థం. అందుకని హర పార్వతీపతయే హర హర మహాదేవ హర జయ గణేష్ మహారాజ్ కి సత్యనారాయణ స్వామికి. మీరు ఏవి కూడా తెచ్చుకోలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ అందరూ ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేసుకుని సరిపోతుంది. నమస్కారం చేసుకోండి, హార దండం పెట్టుకోండి, మరి అక్షర దండం పెట్టుకోండి గౌరవం దగ్గర. ఆత్మనమస్కారం బాబో హమ ప్రమాహం బాబా మోహతాయ దేవ శరణాగముక్తల అన్యథా శరణం నాస్తి సూర్య నమస్కారం చేసుకోండి. జపాక పుణ్యాలింగాస్తివేయం మధ్య వక్లాకారంలో అందరూ ఇందాక ముట్టించిన ఏంటంటే ఇందాక నవగ్రహ పూజ మీ బదులు నేను చేయడం కోసం అందరూ ముట్టించాను. నేను మీ బదులు ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ నవగ్రహ పూజ చేసుకున్నాను. మీరు గౌరవం దగ్గర మీరు వేసుకుని దండం పెట్టుకోండి చాలు. సూర్యగ్రహం స్థాపయం స్థిరో భవ పరదో భవ. అందరూ కూడా మమ అనండి. అభయగో గురమేమో వస్తు చంద్రాధ్యానక్షామే మన పీడోభాంతయే అనండి. అందరూ కూడా ఓం చంద్రాయ నమః క్షీరోధారణ సోద్ధం నవాసనం సంశంభోర్పకటపోషం సూర్యగ్రహస్య आग्नेय भागे समझ सुन ले श्वेत नानी सर्वोत्तम देवता चौदह
పూర్వం ఒకాన సమయకాలందున నైమిషారణ్యం అనే మహా అరణ్యం ఉన్నట్లయితే ఆ అరణ్యంలో శౌనకుడు మొదలగు మహాములందరూ కూడా కలిసి సూత మహాముని వద్ద విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మహాముని, ఏ పూజ ఏ వ్రతం ఏది చేస్తే మనస్సులో ఏం కోరుకుంటే తీరుతుందో దాన్ని మాకు తెలపాలని చెప్పి ఎప్పుడైతే శౌనకాది మహాములు సూత మహాముని అడుగుతున్నారో అప్పుడు సూత మహాముని మహాములారా, మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు. మీరు ఏ విధంగా అయితే నన్ను అడుగుతున్నారో అదే విధంగా ఒక రోజు నారదుడు సాక్షాత్తు మహావిష్ణుడు అడిగాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చెప్తాను, శ్రద్ధగా వినాలని చెప్పి. పూర్వం ఒకనొక సమయకాలం ముందున నారదుడు సకల లోకాలు తిరుగుతున్న వాడే మార్గంలో భూలోకం వచ్చినట్టయితే అదే సమయంలో భూలోకంలో మానవులు చాలా రకాల బాధలు పడుతున్నారు. కొంతమంది డబ్బు లేక, కొంతమంది రోగాలతోటి, కొంతమంది సంతానం లేక, ఇట్లా మానవులు అనేక రకాల కారణాలతోటి అనేక రకాల బాధలు పడుతుంటే ఇవన్నీ చూసిన నారదుడు ఎన్ని కష్టాలు పడినా నా మార్గం ఉంటే తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుంచి సాక్షాత్ విష్ణులోకమైన వాడే విష్ణులోకంలో విష్ణుమూర్తి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు స్వామి అంటున్నాడు, నారదుడా, నువ్వు నన్ను రోజు వచ్చి నమస్కారం పూజ చేస్తావు బాగానే ఉంది, కానీ ఈ రోజు రోజు కంటే కూడా ఎక్కువగా పూజ చేస్తున్నావు. కారణం ఏమిటి? మనసులో ఏదైనా కోరిక ఉందా? ఎందుకు ఎక్కువ పూజ చేస్తున్నావు? మానవులు కూడా అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడే పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. అట్లాగే నువ్వేమైనా చేస్తున్నావు నారదుడా, నీ కోరిక ఏమైనా ఉందా చెప్పమని చెప్పి ఎప్పుడైతే ఆ స్వామి అంటున్నాడు వెంటనే నారదుడు అంటున్నాడు, స్వామి నువ్వు అన్నమాట వాస్తవమే, నా మనసులో కోరిక ఉంది. అదేమిటయ్యా అంటే అన్ని లోకాలు తిరుగుతూ మార్గంలో భూలోకంలో విన్నాను. భూలోకంలో మానవ విధంగా అనేక రకాల కారణాలతోటి అనేక విధంగా బాధపడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా నా మార్గం ఉంటే తెలపాలని చెప్పి ఎప్పుడైతే నారదుడు నడుతున్నాడో స్వామిని వెంటనే స్వామి అంటున్నాడు, నారదుడా చాలా చక్కని ప్రశ్న వేశావు. మానవుల కష్టాలు బాధలు అన్ని కూడా ఒక మార్గం ఉన్నది. అది సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యదేవుని వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధతో చేసుకుంటారో వాళ్ళకు నా కృప వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది, రోగాలు ఉంటే రోగాలు అవుతాయి. సర్వత్రా సర్వ విధాలుగా మనసులో ఏ కోరికతో అయితే పూజ చేస్తారో ఆ కోరికలు అన్ని కూడా తొలగిపోతాయని నారదుడు ఇస్తున్న మహావిష్ణువు వెంటనే నారదుడు, స్వామి ఈ వ్రతాన్ని మరి ఎట్లా చేస్తే మంచిది, ఏ రోజు చేస్తే మంచిది, ఏవైతే సామాగ్రి కావాలి, పూజా విధానం ఏమిటి, సమస్తం చెప్పమని చెప్పి నారదుడు మహావిష్ణువు నారదుడా, ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ మాసం తిథి నక్షత్రం రోజులు లేదు, సంవత్సరం మొత్తం ఏ రోజైనా సరే వ్రతం చేసుకోవచ్చు. వ్రతానికి అన్ని కూడా మంచి రోజులే. వ్రతం ఎవరైతే చేయదలుస్తారో వారు పొద్దునట్టు లేచి స్నానం చేసుకుని పూజ చేసుకుని బంధువులని బ్రాహ్మణి పిలుపుకున్న వారై స్వామికి పూజా సామాగ్రి అంతా పెట్టుకోను. పూజా సామాగ్రి ఏమిటయ్యా అంటే ముఖ్యంగా రంభావరం, కృతం, క్షీరం, తోమచండుకం అంటే అరటి పండ్లు, ఆవుని, టెంకాయలు, గోధుమ నూక, చక్కెర కావాల్సిన వస్తువులు. పూజా విధానం ఏంటయ్యా అంటే ముందుగా విఘ్నేశ్వర పూజ, గౌరీ పూజ, ఆదిత్యాది నవగ్రహాన్ని పూజించి ఎవరైతే నా యొక్క విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధతో ఎవరైతే కథ వింటారో, మరి ఎవరికైతే వ్రతం చేసే శక్తి లేకపోతే, ఇంట్లో పరిస్థితి అనుకూలంగా లేదు, కుదరట్లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే ఎవరింట్లో వ్రతం చేస్తున్నా సరే, ఎక్కడ వ్రతం చేస్తున్నా సరే పోయి కూర్చొని శ్రద్ధగా 5 కథలు విన్నా సరే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో పెళ్లి కూడా తిరిగిపోయి బ్రతికినంత కాలం సంతోషంగా ఉండి అంచకాలానికి అంటే చనిపోయిన తర్వాత సాక్షాత్ వైకుంఠం కలుగుతుందని చెప్పి ఆ యొక్క మొదటి కథని నారదునికి మహావిష్ణుపగా అదే కథను సూత మహాముని శౌనకాది మహాముని చెప్పాను. స్కాంద పురాణి రేవాధ్యాయ సమాప్త గోవిందో హరి రమాసైనారాయణ స్వామికి అక్షరం మీ దగ్గర కట్టేసుకోండి. అక్షరం పట్టుకోండి, మాట్లాడొద్దు, మాట్లాడుకుని కొబ్బరికాయ కొట్టవాలి, పోయి కొట్టుకోండి. అధార సంరక్షణం మేన ప్రయాజిరా కాశీ ప్రేమే ఆది ద్వౌదత్రః శుక్రభ్యాం యాక్లో భూత్పాదత్వం బభ్రాభూతలే. రెండో కథలో సూర్యమహాత్ముడు మహా ఉన్నారా, మొదటిసారిగా వ్రతం ఎవరు చేసుకున్నారో వాళ్ళ కథ ఏమిటో చెప్తాం, సత్యగా వినాలని చెప్పి. పూర్వం ఒకనొక సమయకాలం ఉందన కాశీ నగరం అనే ముఖ్య నగరం ఉన్నట్టయితే ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మడు పుట్టప్పటి కూడా దరిద్రంతో బాధపడుతుండేవాడు, రోజుల్లో భిక్షాటన చేసుకునేవాడు. ఎప్పుడైతే బ్రాహ్మణ విధంగా కష్టపడుతున్నాడో సత్యనారాయణ స్వామికి బ్రాహ్మణుడు అంటే అమితమైన ప్రేమ. బ్రాహ్మణుడు కష్టపడుతున్న ఉద్దేశంతో స్వామి సాక్షాత్తుగా ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుడికి ఎదురుగా పెడుతున్నాడు. బ్రాహ్మణ స్వామి బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణుడికి ఎదురుగా పెడుతున్నాడు. బ్రాహ్మణ బ్రాహ్మణ నువ్వు చూడడానికి ఆ బ్రాహ్మణుడివి, మంత్రాలు వేద విద్య నేర్చుకొని పూజా కార్యక్రమాలు చేసేవాడివి.
మరి ఇల్లు తిరుగుతున్నావు, భిక్షాటన చేస్తున్నావు, నీకు అంత దరిద్రమే వచ్చింది, నీ కష్టమేమిటి చెప్పమని చెప్పి ఎప్పుడైతే బ్రాహ్మణ రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి బ్రాహ్మణుడు అంటున్నాడో, బ్రాహ్మణ నేను బ్రాహ్మణ్ణి కానీ పుట్టప్పని కూడా నా దగ్గర డబ్బు లేదు, రోజు భిక్షాటన చేస్తున్నాను, ఎంత వస్తే అంత తింటున్నాను, చాలా కష్టాలు ఉన్నాను స్వామి, కష్టాలు పోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని చెప్పి ఇప్పుడైతే ఆ స్వామిని అడుగుతున్నాడు. అప్పుడు స్వామి అంటున్నాడు, బ్రాహ్మణ ఈ దరిద్రం ఒక మార్గం ఉన్నది, అది సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యదేవుని వ్రతము. ఆ వ్రతం చేసుకుంటే చాలు, దరిద్రం అంతా పోతుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయి, వ్రతం చేసుకోమని చెప్పి బ్రాహ్మడికి పూజా సామాగ్రి వ్రత విధానం అంతా చెప్పిన వాడే సత్యనారాయణ స్వామి అక్కడే మాయమైపోయినాడు. బ్రాహ్మణుడా వ్రతాన్ని తప్పకుండా చేస్తాను మనసులో సంకల్పం చేసుకుని భిక్షాటన బయలుదేరిపోతున్నాడు. రోజు కూడా చాలా కొద్దిగా డబ్బులు మించేది, కానీ ఎప్పుడైతే వ్రతం చేస్తా అనుకుని వెళ్తున్నాడో ఆ రోజు లెక్క పెట్టలేంత డబ్బు వచ్చింది బ్రాహ్మడికి. దాంతో బ్రాహ్మణుడు చాలా సంతోషించి పూజా సామాగ్రి అందరూ తెప్పించుకొని ఆ రాత్రి ఉత్సాహంతో నిద్ర కూడా పోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వ్రతం చేద్దామా అని చెప్పి తెల్లవారుతామని లేచి బంధువులని బ్రాహ్మణ్ణి పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే వ్రతం చేస్తున్నాడో స్వామి చాలా సంతోషించిన వాడై ఆ యొక్క బ్రాహ్మడి దరిద్రం అప్పుడే పోయింది, అష్టైష గలగ్గా అప్పటి నుంచి బ్రాహ్మడు మానుకోకుండా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి అంటే ఒక నెలలో 2 సార్లు వ్రతం చేస్తున్నాడు బ్రాహ్మడు. ఇటు ఒక కాలం గడిచిపోయింది. ఎండాకాలం రోజుల్లో ఎప్పుడైతే బ్రాహ్మడి వ్రతం చేసుకుంటున్నాడో అదే సమయంలో కట్లంకునేవాడు ఆ దారిమ్మడి వెళ్తూ దాహంతో బ్రాహ్మణి ఇంట్లో పోయి మంచి నడుపుకుందామని చెప్పి ఆ ఇంటి అరిగది వెంటబెట్టి ఇంట్లోకి వెళ్ళేసరికి అదే సమయంలో బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్నాడు. ఎప్పుడైతే వ్రతం చూస్తున్నాడో కట్లంకునేవాడు దాహం మర్చిపోయినాడు. 5 కథలు విని తీర్థము ప్రసాదం తీసుకుని వెళ్తాడు బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ నేను వచ్చిన పని చూస్తున్నాను, లేదా పూజ చేస్తున్నావు, అది ఏం పూజ ఏమో కానీ ఎవరు వచ్చింది ఎవరు పోయింది ఏం పట్టించుకోవట్లేదు, భగవంతుల్లోనే లీనమైనట్టుగా పూజ చేసుకుంటున్నావు, దేనికోసం చేస్తున్నావు, ఇది చేస్తే నీకు ఏం పుణ్యం వచ్చింది, ఏం ఫలితం కలిగింది చెప్పాలని చెప్పి ఎప్పుడు ఆ స్వామిని అడుగుతున్నాడో ఇప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, ఒక కట్లంకునేవాడా ఇదే వ్రతమయ్యా అంటే సత్యనారాయణ స్వామి వ్రతము, వ్రతం చేయకపోవడం నా వద్ద డబ్బు లేక రోజు భిక్షాటన పోయేవాడిని, ఒక బ్రాహ్మణి విధంగా కలిసి వ్రతం గురించి రికార్డు చేసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టమనే మాట నా దరిదాపుల్లో లేకుండా పోయిందని చెప్పి బ్రాహ్మణి ఇస్తున్నాడు. వెంటనే కట్లంకుడు అంటున్నాడు, బ్రాహ్మణుడా నీకట్లయితే వ్రతం చేయకపోవడం డబ్బు లేదు, నా వద్ద కూడా అట్లే డబ్బు లేదు, మరి ఈ పూజ ఏదో నేను కూడా చేస్తాను, నాకు ఆ సామాగ్రి ఏందో వ్రత విధానం ఏమిటో మొత్తం చెప్పమని చెప్పి బ్రాహ్మణుడు మొత్తం కూడా విన్నవాడై తీర్థము ప్రసాదం తీసుకొని సత్యనారాయణ స్వామి మనసులో నమస్కారం చేసుకుంటున్నాడు. దేవదేవుడా జగద్రక్షకుడా ఆయన వ్రతం చేద్దామంటున్నా నా వద్దన ఈ రోజు వరకు చిల్లి గవ్వ చేతిలో లేదు, కాబట్టి ఈ రోజు ఈ కట్లన్నీ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు పెట్టి నీ పూజా సామాగ్రి తెస్తానని చెప్పి స్వామి నమస్కారం చేసుకుని నెత్తిన కట్టలు పెట్టుకుని బేరం కోసం వెళ్తున్నాడు. అప్పుడు స్వామి కొట్టాడంటే దేవిట్రా వీడు కట్ల మోపముతే వచ్చే డబ్బుతో వ్రతం చేస్తా అంటున్నాడు, కట్ల అమ్మితే ఎంత వస్తుంది, పావలా వస్తుంది, 1/2 రూపాయలు వస్తుంది, అంతకు మించి అయితే రాదు కదా, మరి వీటితో వీడు పూజ ఎట్లా చేస్తాడు, సామాగ్రి ఎట్లా చేస్తాడు, అసలు వీడు భక్తితో దండం పెట్టాడా లేకపోతే డబ్బు మీద కోరికతో దండం పెట్టాడా దేవుని తెలుసుకోవాలని చెప్పి సత్యనారాయణ స్వామి ఆ కట్ల మోపుని గంధం చక్కెరగా చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ గంధం చక్కెరని ఆ రోజు ఒక కోట్ల వాడ వైపితే లెక్క పెట్టలేని డబ్బు వచ్చింది. ఏ రోజు కూడా ఆయన్ని కట్లమైనా కూడా పావల అర్థం మించి రాకపోయేది, ఈ రోజు ఇంత వచ్చిందంటే అదంతా స్వామి మహత్యం చెప్పి ఆ డబ్బంతా పెట్టుకుని స్వామి యొక్క పూజా సామాగ్రి తెలుసుకున్నవాడే బంధుమిత్రుల్ని బ్రాహ్మణ్ణి పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేసుకుంటున్నాడు. వ్రతం చేస్తున్నాడు. అప్పుడు స్వామి సంతోషించిన వాడే ఇక అప్పటి నుంచి ఆ కట్లంకున్న దరిద్రం అంతా పోయి అష్టైషాగలగ్గా అప్పటి నుంచి వాడు కూడా మానుకోకుండా ప్రతి సంవత్సరము ప్రతి పండుగ దినాలు వ్రతం చేసుకుంటూ కాలం సంతోషంగా ఉండి అంచకాలానికి వాడికి సాక్షాత్ వైకుంఠం కూడా కలిగాను. స్కాంద పురాణే రేవాకి నిరుద్యోధ్యాయ సమాప్తి గోవిందో హై రమాశ్రీ సత్యనారాయణ స్వామికి. మరొక చెప్తున్నాడు, పూర్వం ఒకనొక సరే కాలముందున తుల్కాముకుడు అనే రాజుగారు ఉంటైతే ఆ రాజుగారు భద్రశీల నదీ తీరంలో లాస్ట్ కొడుతు రాజుగారు భద్రశీల నదీ తీరంలో భార్యతో కలిసి బంధుమిత్రులతో కలిసి సత్యనారాయణ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే రాజుగారు వ్రతం చేస్తున్నాడో అదే సమయంలో ఒక వైశ్యుడు అంటే ఒక ఆయన పడవల మీద వ్యాపారం కోసం బయలుదేరుతూ రాజుగారితో పూజ చేస్తున్నాడు చూద్దామని చెప్పి నది ఒడ్డున పడవ నుంచి రాజుగారు రాజా నువ్వు
చూడడానికి రాజుగారివి కోటీశ్వరుడివి, డబ్బాని దగ్గర తక్కువే ఉండదు, మరి నది ఒడ్డున కూర్చొని ఏం పూజ చేస్తున్నావు, చేస్తే నీకు ఏం పుణ్యం వచ్చింది, ఏం ఫలితం కలిగింది చెప్పాలని చెప్పి రాజుగారిని అడుగుతున్నాడు వైశ్యుడు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, వైశ్యుడా ఇదేం వ్రతం అయ్యా అంటే సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యదేవుని వ్రతము. ఆ వ్రతం చేయకపోవడం నాకు సంతానం లేదు, సంతానం కోసం అనేక దేవాలయాలు తిరిగాను, బ్రాహ్మణ ద్రవ్యం దానం చేశాను, చివరికి ఓ రోజు వ్రతం చేసుకుంటే సంతానం కలిగింది, కాబట్టి ఆ రోజు నుంచి మారిపోకుండా వ్రతం చేస్తున్నాను అని చెప్పి రాజుగారు అంటున్నాడు. వెంటనే వైశ్యుడు అంటున్నాడు, రాజా నీకట్లయితే వ్రతం చేయకపోవడం సంతానం లేదు, నాకు కూడా అట్లే సంతానం లేదు, ఈ పూజ నేను కూడా చేస్తాను, నాకు కూడా పూజా సామాగ్రి వ్రత విధానం చెప్పాలని చెప్పి ఆ బ్రాహ్మణుడు మొత్తం కూడా రాజుగారి మొత్తం కూడా విన్నవాడై తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరుస్తున్నాడు వైశ్యుడు. ఇంటికి రాగానే భార్య లీలావతి అంటున్నాడు, లీలావతి ఏ విధంగా పట్టణాలు పోతుంటే ఫలానా రాజుగారి విధంగా వ్రతం చేస్తున్నాడు, రాజుగారికి వ్రతం చేయకపోవడం సంతానం లేక చేస్తే సంతానం కలిగిందట, మరి మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి దంపతులిద్దరు కూడా సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు. దేవుడా జగద్రక్ష కూడా నాయన మాకు ఇంతవరకు సంతానం లేదు, కాబట్టి సంతానం కలిగితే బారసాల రోజున వ్రతం చేస్తాము అని దండం పెడుతున్నారు. ఎప్పుడైతే వ్రతం చేస్తా అంటున్నారో స్వామి చాలా సంతోషించిన వాడై స్వామి కృప వలన లీలావతి ఏదైనా నిలబెట్టిందై 9 మాసాలు మోసి 10వ మాసం కుమార్తెనది. ఆ అమ్మాయి ఎట్లా ఉందయ్యా అంటే భాగ్యం నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఏ విధంగా అయితే రోజు రోజుకు తెల్లగా అవుతుంటాడో అదే విధంగా అమ్మాయి పుట్టినప్పటి నుంచి బారసాలు వచ్చినప్పటికీ మంచి తెల్లటి వర్చస్సు తోటి ఉంది అమ్మాయి. అమ్మాయి మొహంలో మంచి కళ ఉందని చెప్పి కళావతి అని పేరు పెట్టారు. 21 రోజు వచ్చింది, భార్య అడుగుతున్నది వైష్ణుడిని, ఏమండి సంతానం లేకపోవడం కలగ్గానే వ్రతం చేద్దాం అన్నాం కదా, మరి సంతానం అయింది బారసాల కదా, ఈరోజు బంధువులందరూ ఇంట్లో ఉన్నారు, వ్రతం చేద్దామా మరి ఈ రోజు అని చెప్పి ఎప్పుడైతే భార్య అడుగుతున్నారు వైష్ణుడు అంటున్నాడు, లీలావతి ఇప్పటికే 10 నెలల నుంచి వ్యాపారం పోలేదు, నిలబడ్డప్పటి నుంచి ఇంట్లోనే కూర్చొని తింటున్నావు, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, ఇప్పుడు వ్రతం చేయాలంటే ఉట్టిగా అవుతుందా, డబ్బు ఖర్చు అవుతుంది, అప్పు దేవాల్సిన ఇంకో మార్గం లేదు, చేతిలో చిల్లి గబ్బ కూడా లేదు, కాబట్టి తొందర ఏముంది వ్రతానికి, ఎట్లాగా అమ్మాయి పెళ్లి అయితే చేయవలసిందే కదా, పెళ్లి సమయంలో అయితే ఆ ఖర్చులో కలిసి వస్తుంది, పెళ్లిలో వ్రతం చేద్దామని చెప్పి వ్రతం చేయకుండా వ్యాపారం కోసం పోతున్నాడు వైశ్యుడు. చాలా కోపం వచ్చింది, ఇదేమిట్రా వీడు సంతానం లేకపోవడం కలగానే చేస్తా అన్నాడు, కలిగిన తర్వాత పెళ్లిలో చేస్తా అంటున్నాడు, సరే అప్పుడైనా చేస్తానే కదా అన్నాడు, చేస్తాడేమో చూద్దామని అప్పుడు ఓపికన్నాడు స్వామి. కొంతకాలం గడిచిపోయింది, వైశ్యుడు వ్యాపారం కోసం పోయినవాడై 8 సంవత్సరాలు తిరిగి ఇంటికి వచ్చినాడు. అష్టవర్షాత్ భవేత్ కన్య అంటే ఆ కాలంలో 8 ఏళ్ళు నిండగానే అమ్మాయికి పెళ్లి చేసేవారు. మరి అమ్మాయికి 8 ఏళ్ళు వయసు కదా, పెళ్లి చేద్దామని చెప్పి అమ్మాయికి తన పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇల్లరికి అల్లుని తెచ్చుకొని ఒకదే బిడ్డ కదా అని 5 రోజుల పెళ్లి ఘనంగా జరిపించారు వైశ్యుడు. పెళ్లి అయిపోయింది, 16 రోజుల పండుగ అయిపోయింది, బంధువులందరూ ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ భార్యాభర్తలిద్దరికి వ్రతం విషయమే గుర్తు రావట్లేదు. పాల్పుతాడు అంటే సరే పెళ్లి అంటే హడావిడి ఉంటుంది కదా, హడావిడిలో వచ్చిపోయినారో ఏమన్నానో ఇంకో కొంతకాలం అయితే చేస్తారో చూద్దామని అప్పటికి కూడా ఒప్పుతున్నాడు స్వామి. ఇట్లా వరకు ఇంతకాలం గడిచిపోయింది. వైశ్యుడు కూడా అల్లుతో అంటున్నాడు, అల్లుడా పెళ్లి కాలంలో కొంత నష్టమైంది, వాడు వెంటనే వ్యాపారం కోసం పోదాంపా అని చెప్పి 2 పడవలు నిండుగా వజ్రాల కెంపులు రత్నాలు తీసుకొని రక్తసారపురం నగరానికి వ్యాపారం కోసం పోతున్నారు వైశ్యుడు. ఎప్పుడైతే వ్రతం చేయకుండా పోతున్నారో స్వామి చాలా కోపం వచ్చింది. ఈ మనుష్యులు ఎప్పుడైనా అంతే, వీళ్ళు సంతోషంగా ఉన్నంతసేపు వీళ్ళకి భగవంతుడు పూజలు వ్రతాలు ఏవి కూడా గుర్తుకురావు, కష్టాలు కలిగితేనే పూజలు ఎక్కువగా చేస్తారు, వీళ్ళకి అప్పుడే వ్రతం గుర్తొస్తుందేమో, కష్టాలు కలగాలని చెప్పి స్వామి శాపం ఇచ్చినాడు. ఎప్పుడైతే కష్టాలు కలగాలని శాపం ఇచ్చినాడో అదే రోజు రాత్రి ఆ వైశ్యులు ఎప్పుడైతే నగరానికి వ్యాపారం కోసం పోయినారో ఆ నగరం యొక్క రాజుగారు చంద్రకేతు మహారాజు గారు ఆయన ధనాగారంలో ఆ రోజు మాయా దొంగలు పడి డబ్బంతా దొంగతనం చేసుకొని ఎక్కడ వైశ్యులు పడుతున్నారో ఆ ప్రాంతంలో వేసి మాయమైపోయినారు దొంగలు. ఎప్పుడైతే దొంగలు వెంబడించుకుంటూ భట్లు వచ్చినారో వైశ్యుల ధనం చూసి వీళ్ళే దొంగలు కావచ్చు మీరు తీసుకుపోయి రాజుగారు అంటున్నారు, రాజా చూడ్డానికి ఆ వైశ్యులు మన నగరంలో వజ్రాలు కెంపులు రత్నాభారం చేస్తున్నారు వీళ్ళు, కానీ వాళ్ళ పోయిన సంబంధం వీళ్ళ దగ్గర ఉంది, దొంగలు అవునా కదా విచారణ చేయండి అని చెప్పి ఎప్పుడైతే భట్లు చెప్తున్నారో అప్పుడు రాజుగారు అంటున్నాడు, భట్లారా నేను ఈ రోజు ఏ విధంగా కూడా వీళ్ళు విచారణ చేయను, వీళ్ళు దొంగలైనా సరే కాకుండా సరే తీసుకొని వీళ్ళ జైల్లో వేయండి, వీళ్ళ డబ్బే కదా దొరికింది అంటున్నారు కదా అదంతా కూడా మన ధనాగారంలో వేయమని చెప్పి రాజుగారు అంటున్నాడో భట్లు కూడా అదే విధంగా చేస్తున్నారు. వీళ్ళ కష్టాలు ఎట్లా ఉంటే ఆ రోజు రాత్రి ఇంట్లో కూడా మాయ దొంగలు పడ్డ వారై చిల్లి గవ కూడా మిగల్చకుండా మొత్తం దొంగతనం చేసుకొని పోయినారు. అప్పటి నుంచి తల్లి కూతురిద్దరు కూడా చాలా కష్టాలు పడుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు అమ్మాయి కళావతి భిక్షకు పోయి చాలా ఆలస్యంగా రాత్రి సమయం ఇంటికి వస్తున్నది. అప్పుడు
తల్లి ప్రశ్నిస్తున్నా, అమ్మాయి ఈరోజు చాలా ఆలస్యం, రాత్రి ఏం జరిగింది, ఏమైనా ఆపద జరిగిందా, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను, ఎందుకు ఆలస్యంగా ఇంటికి వచ్చావని చెప్పి తల్లి ప్రశ్నిస్తున్నాడు. మా అమ్మాయి ఉందమ్మా, నేను ఒక బ్రాహ్మణుడి భిక్ష వినాను, వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ స్వామి ఉండమట, కాబట్టి 5 కథలు విని తీర్థం ప్రసాదం తీసుకుని వచ్చానని చెప్పి ఎప్పుడైతే తల్లి ప్రసాదిస్తున్నారో అప్పుడు తల్లి గుర్తిస్తున్నది, అమ్మాయి ఇదే వ్రతం ఈ తండ్రి గారు నువ్వు పుట్టగానే చేద్దాం అన్నాడు. ఆ రోజు అడితే డబ్బు లేదు, పెళ్లిలో చేద్దాం అన్నాడు. పెళ్లి సమయంలో ఎవరికీ గుర్తు లేదు, హడావుల్లో మర్చిపోయాము, కాబట్టి మనకి కష్టాలు వచ్చాయేమో, మన భక్తులు ఇంట్లో ఇంటికి రాలేదు, డబ్బా మొత్తం పోయింది, కాబట్టి వెంటనే వ్రతం చేస్తే శుభం జరుగుతుందో ఏమో తల్లి అని చెప్పి కొంత డబ్బు అప్పురూపంగా తెలుసుకున్న వారి బంధువులని బ్రాహ్మణి పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేసుకుంటున్నారు. వ్రతం చేస్తున్నారు, స్వామి సంతోషిస్తున్న వారే ఎవరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఆ రోజు రాత్రే చంద్రకేతు మహారాజు కలలో పోయి కలలో రాజధాని పిలుస్తున్నాడు, స్వామి రాజా నీ జైలులో ఉన్న వైశ్యులు దొంగలు కాదు, అదే నా పూజ మార్గంలో కష్టాలు వచ్చాయి, కాబట్టి వాళ్ళు తెల్లవాళ్ళు పెట్టి వాళ్ళ 2 నావలకు రెట్టింపు 2 నావలు అంటే మొత్తం 4 పడవలు సమర్పించి నూతన వస్త్రాలు పెట్టి తెల్లవాళ్ళు కనుక వాళ్ళని విడిచిపెట్టకపోతే ఈ యొక్క 100 మంది సంతానం నశిస్తారు, ద్రవ్యం పోతుంది, రాజ్యం పోతుంది, ఆఖరి సర్వనాశనం అవుతామని చెప్పి కలలో బెదిరిస్తున్నాడు. స్వామి రాజుగారు చాలా భయపెట్టేవాడై పొద్దున్నట్టు లేచి వైశ్యం తెచ్చుకున్న వైశ్యులారా, మీకు కష్టాలు ఉన్నాయంటే పూజ చేస్తాను, చేయకూడదు, ఆ పూజ చేసుకోండి ఆయన అని చెప్పి వాళ్ళ 2 నావలకు రెట్టింపు 2 నావలు అంటే మొత్తం 4 పడవలు సమర్పించి నూతన వస్త్రాలు పెట్టి వాళ్ళు మా నగరాన్ని ఇస్తున్నారు. రాజుగారు స్కాంద పురాణ అధ్యాయ సమాప్తం. హరే ప్రమాసే సత్యనారాయణ స్వామికి అర్థం చేశారు. తల్లి లేదు అంటే ఒక్కళ్ళు ఉన్నా కూడా చేసుకోవచ్చు, అనుమానం రావద్దు, అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. తల్లి లాస్ట్ కొడుతుంది కానీ పట్టుకోండి, లాస్ట్ అన్ని ఒకసారి కొట్టండి, అక్షలు పట్టుకొని కూర్చోండి. మళ్ళీ తృతీయాధ్యాయ చతుర్థాధ్యాయ ప్రలోకతో వైశ్యులు తీర్థయాత్రలు చేసుకుంటూ బ్రాహ్మణులు ద్రవ్యం దానం చేస్తూ చాలా సంతోషంగా నగరానికి వస్తున్నారు. సంతోషం ఎందుకయ్యా అంటే జైల్లో పడితే పడ్డాం కానీ లాభం ఎక్కువగా వచ్చింది, అదే బయట నుండి వ్యాపారం చేసినట్లయితే ఒక్క పడవ కూడా సంపాదించలేకపోయేవాడు, వాళ్ళు జైలులో పడడమే లాభంగా ఉందని చెప్పి దాన ధర్మాలు చేసుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు వైశ్యులు. అప్పుడు స్వామి అనుకుంటున్నాడంటే ఈ కష్టాలు వచ్చాక కూడా వీళ్ళు భగవంతులు పూజ వ్రతం అసలు గుర్తుకొచ్చారా లేదా పరీక్షిద్దామని చెప్పి ఓ సన్యాస రూపంలో వైశ్యులకు ఎదురుగా పోయేటువంటి వైశ్యులారా, మీరు 4 పడవలలో ఏదో ద్రవ్యంతో పోతున్నట్టుంది, మీ పడవలలో ఏముంది, మీరు ఏం వ్యాపారం చేస్తుంటారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇట్లా అనేక ప్రశ్నలు అడుగుతుంటే స్వామి వైశ్యులు అంటున్నారు, సన్యాసి మా పడవలో ఏమిటి నీకెందుకయ్యా, మేమేదో ఫోటోలం కాబట్టి ఆకులు తీగలు మేనేజ్ చేస్తూ ఊరు తిరుగుతున్నాము, అంతే తప్ప మా పడవలో చిల్లి గవ కూడా లేదు, ఒకవేళ ఏమన్నా డబ్బు ఉంటే దొంగతనం చేద్దాం అడుగుతున్నా ఏమో సన్యాసి, ఇవన్నీ ఆకులు తీగలని డబ్బుందనే గర్వంతో అహంకారంతో జవాబు చెప్తున్నారు. స్వామి చాలా పంపించిన మీ నోటి నుండి అయితే మాట వస్తున్నాదో అదే నిజంగాక కథాస్తు అని చెప్పి ఒక చెట్టుని కోసం పూజ చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే వైశ్యులు కాలకృత్యాలు నెరవేర్చుకొని పడవలో చూపిస్తున్నట్టయితే 4 పడవల నుండిగా కూడా డబ్బు మొత్తం మాయమైపోయి అన్ని ఆకులు తీగలు కనిపిస్తున్నాయి. వెంటనే వైశ్యులు కూర్చోపోయినారు. కొంత తప్పని కదా కలనట్టు మామతోటి, మామ ఇందాక సన్యాసి తక్కువాడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆయనకు అనుకోలేక మన అహంకారంతో ఏం లేవన్నాం, ఆయన వెళ్తూ వెళ్తూ తథాస్తు అన్నాడు, మన వరగానే తథాస్తు అన్నాడు, మొత్తం డబ్బంతా పోయింది. కాబట్టి ఎవరు కూడా నోటి వెంట అశుభ మాటలు పలకూడదు. నా దగ్గర ఏం లేవు ఎప్పుడు మాకు కష్టాలే పైన తథాస్తు తిరుగుతుంటారు, ఏం లేవంటే తథాస్తు ఏం లేవు, ఎప్పటికీ ఏముండదు, కష్టాలు వాడికి దగ్గర అశుభ మాటలు పలకొద్దు, మనసులో అనుకోవద్దు, బయటికి అనవద్దు. ఎవరికి అందరికి ఇబ్బందులు ఉంటాయి, అందరికీ డబ్బు లేకుండా అందరికి ఎవరికి ఉండరు, ఏదో ఒకటి ఇబ్బందులు ఉంటాయి, ఏది కూడా మన అశుభ మాట పలకొద్దు, తథాస్తు తిరుగుతుంటారు. అట్లా తథాస్త్రంగానే వైశ్యులు ధనం అంతా పోయింది. వెంటనే వైశ్యులు పరుగున ఆ సన్యాసులతో నమస్కారం చేస్తున్నారు, స్వామి ఈ మారు రూపాన్ని బ్రహ్మదేవతలు కనుక్కోలేరు, మేమో మనుష్యులము తెలియక అజ్ఞానంతో తప్పుగా మాట్లాడాము, ఇన్ని సంవత్సరాలు భార్యావిడ్డను వదిలిపెట్టి జైల్లో ఉండి శాస్త్ర కష్టాలు పడితే ఇంత సొమ్ము వచ్చింది, మరి మా సొమ్ము అర్పించు స్వామి అని చెప్పి ఎప్పుడైతే అనేక నమస్కారాలు చేస్తున్నారో అప్పుడు స్వామి సంతోషించిన వాడై, వైశ్యులారా మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ఏదైనా పూజ చేస్తాను చేయకూడదు, అంత మించి ఏం లేదు, ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని కష్టాలన్నీ పోతాయని చెప్పి సత్యనారాయణ స్వామి అక్కడే మాయమైపోయినాడు. వైశ్యులు కూడా ఇంటికి వెళ్ళగానే తప్పకుండా వ్రతం చేస్తాము అని నమస్కారం చేసుకొని పడవలో తోసినట్టయితే 4 పడవల నుండిగా కూడా ఆకులు తీగలు మొత్తం పోయి మళ్ళీ యథావిధిగా ధనం కనిపిస్తున్నది. అప్పుడు వైశ్యులు చాలా సంతోషించి
తిరిగి తమ నగరాన్ని బయలుదేరుస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇంటికి వస్తున్నారో అదే సమయంలో ఇంట్లో తల్లి కూతుళ్ళు అనుకుంటున్నారు ఏమంటే ఇంతకు పూర్వం వ్రతం చేస్తే సంతోషం కలగలేదు స్వామికి, మా భర్తల దాడి ఇంతవరకు తెలియలేదు, ఎక్కడ ఉన్నారో ఎప్పుడు వస్తారో తెలియదు, అక్కడ మరొకసారి వ్రతం చేద్దామని చెప్పి మళ్ళీ తల్లి కూతురు ఇద్దరే కొంత డబ్బు మళ్ళీ అపూర్వమైన తీసుకొని బంధువులని బ్రాహ్మణి పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి ఎట్లా చేస్తున్నారయ్యా అంటే, ఆ స్వామి మేము తప్ప ఇంకొక వ్యక్తి అనేవాడు లేడు, ఇక్కడ ఎవరు లేరు, మేమే శ్రద్ధగా భగవంతులో లీనమైనట్టుగా శ్రద్ధా భక్తులతో పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇంత శ్రద్ధగా వ్రతం చేస్తున్నారో అదే సమయంలో నదీ తీరానికి వయసులో వచ్చిన వారై ఇంటికో మనిషిని పంపిస్తున్నారు దూత. చోట సంగతి ఇంట్లో వాళ్ళు చెప్పి ఇంట్లో వాళ్ళని నదీ తీరాలు తీసుకురామని చెప్పి ఎప్పుడైతే ఇంటికి పంపిస్తున్నారు దూతని, అమ్మా ఆ దూత వచ్చి అమ్మా మీ భర్తలు ఇద్దరు నగరానికి వచ్చారు, మిమ్మల్ని వెంటనే మంగళహారతులు తీసుకొని రమ్మన్నారని చెప్పి ఎప్పుడైతే దూత చెప్తున్నాడో అంతసేపు కూడా వాళ్ళు భక్తిగా వ్రతం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే దూత నోటి వెంట భర్తలు వచ్చారు అనే మాట వినిపిస్తున్నాదో అప్పుడే భక్తులను లేచిపోయినది. ఎప్పుడు వ్రతం పూర్తవుతుందా, ఎప్పుడు భర్తను చూద్దామని చెప్పి తొందరగా వ్రతం ముగించుకున్న వారే ముందుగా తల్లి తీర్థప్రసాదం తీసుకుని అమ్మాయితో ఉంటుంది కడాపి నేను ముందుగా వెళ్ళిపోతున్నాను, నిదానంగా తీర్థం ప్రసాదం తీసుకుంటా అని చెప్పి అమ్మాయి బయలుదేరుతుందో అప్పుడు అమ్మాయి ఉంటుంది ఏమంటే నా భర్త మీరు 6 సంవత్సరాలు అయిపోయింది, భర్త కంటే తీర్థప్రసాదాలు ఎక్కువగా ఎక్కడికి పోరా ఇంట్లోనే కదా ఉండేది, వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూసే తొందరలో పోతున్నది అమ్మాయి. అప్పుడు స్వామి చాలా కోపం వచ్చింది, ఇదేమిటా ఈ అమ్మాయికి, నాకంటే భర్త చాలా ఎక్కువట, నేను చాలా తక్కువ అండట, అది ఎట్లాగో చూద్దామని చెప్పి అమ్మాయి భర్తతో సహా 2 నాలుగు నది ఒడ్డున ముంచేసినాడు స్వామి. ఎప్పుడైతే అమ్మాయి నది ఒడ్డు పోయిందో భర్త మునిగిపోవడం చూసి నా భర్త లేకుండా నేను భర్త వెళ్ళాము, నేను కూడా చనిపోతానని చెప్పి అమ్మాయి కూడా నదిలో దూకడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆకాశవాణి జరుగుతుంది, అమ్మాయి నీకు ఈ విధంగా జరిగిందంటే నా తీర్థ ప్రసాదం తీసుకోకుండా రావడమే, వెంటనే ఇంటికి పోయి తీర్థ ప్రసాదం తీసుకుంటా మళ్ళీ నీ భర్త నీకు వస్తాడని చెప్పి ఎప్పుడైతే ఆకాశవాణి జరుగుతుందో అమ్మాయి వెంటనే ఇంటికి పోయింది, పూజ పూర్తిగా తీసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని స్వామికి మాడి నమస్కారం చేసుకుంటూ వస్తున్నది. తీర్థ ప్రసాదం తీసుకుని వస్తున్నాదో స్వామి సంతోషించిన వాడై అమ్మాయి భక్తితో సహా 2 నాలుగు నది ఒడ్డున తీర్చేస్తున్నాడు. వయసు చాలా సంతోషించిన వారై దసరా స్వామి హత్యం చెప్పి ఇక అప్పటి నుంచి మానుకోకుండా ప్రతి సంవత్సరం వ్రతం చేసుకుంటూ భర్తకాలం సంతోషంగా ఉండి అంచకాలానికి వాళ్ళకి సాక్షాత్తు వైకుంఠం కూడా కలిగిన స్కాంద పురాణే దేవాగండి గోవిందో హై రమాసే సత్యనారాయణ స్వామికి ఆసి తుంగోధ్వర ప్రజా బాల తత్పర. ఇక 5వ గదిలో సూత మహామిత్ర మహామున్నార మరొక కథ చెప్తాను సత్యగా వినాలని చెప్పి తుంగధ్వజులోనే రాజుగారు ఉంటేదే రాజుగారు చాలా చక్కగా రాజ్యభావన చేసుకునేవాడు. రోజు రాజుగారు అరణ్యానికి వేట కోసం వెళ్ళిన వాడై పులులను సింహాలను వేటాడి అలసట చేత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నాడో అదే సమయంలో అక్కడి కొంత దూరంలో ఒక వారేడు చెట్టు కింద కొంతమంది గొల్లపిల్ల వాళ్ళు కూర్చున్న వారై చేసుకుని రాజుగారికి పక్కనే ఉన్నాడు కదా, రాజుగారికి కూడా తీర్థం ప్రసాదం ఇద్దామని చెప్పి ఓ డొప్పైనా తీర్థము ఓ డొప్పైనా ప్రసాదం తీసుకొని రాజుగారు వెంటనే రాజా విధంగా బయలుకెళ్ళే వాళ్ళము వ్రతం చేసాము తీర్థ ప్రసాదం తీసుకోవాలని చెప్పి ఎప్పుడైతే రాజుగారికి ఇస్తున్నాడు గొల్లవాళ్ళు మీరు వ్రతం చేయడం అనేది చాలా తప్పు పాపమైన పని, అసలు మీ అట్లాంటి కులాల వాళ్ళు ఇట్లాంటి పూజ చేయడానికే పనికిరారు, చేస్తే చేసుకున్నారేమో మీరే తీసుకోవాలి కానీ అది తీసుకొచ్చి నాకు ఇస్తారా, నేను రాజుగారిని కోటేశ్వరుని నేను తింటాను మీ ప్రసాదం చెప్పేసి కింద పడేసి రాజుగారు. ఎప్పుడైతే రాజుగారు తీర్థ ప్రసాదం తీసుకోలేదు సత్యనారాయణ స్వామి తక్కువేం కాలే కానీ రాజుగారు గర్వం ఉంటారని చెప్పి ఒక దూతతోటి భక్తవారు ఉంటున్నారు రాజుగారికి. రాజుగారు నగరానికి వస్తుండగా మార్గ మధ్యలోకి రాగానే దూత వచ్చి ఉంటున్నాడు, రాజా ఈ యొక్క 100 సంతానం ఇక్కడ పడుతున్న వారు పడుతున్నారు చనిపోతున్నారు, ఈ ధనాగారంలో చిల్లి గవ కూడా కనబడడం లేదు, ఈ పట్టబడేందుకు ద్వారం ముందు పడి చనిపోయిందని చెప్పి ఎప్పుడైతే అన్ని అశుభాలు ఇస్తున్నాడు దూత. రాజుగారు చాలా భయపెట్టవాడు, ఇది నగరంలో అరణ్యానికి వచ్చడం అంతా శుభంగానే ఉంది, మరి ఈ విషయంలోనే ఈ క్షణంలోనే ఇన్ని అశుభాలు జరిగాయంటే నా స్వామి హత్య చెప్పి రాజుగారు మళ్ళీ అరణ్యాన్ని మీద వాడే గొల్ల పిల్లల దగ్గర కూర్చొని తిరిగి వ్రతం చేసుకొని 5 గతులు విని తీర్థం ప్రసాదం తీసుకుని వస్తున్నాడు.
ఎవరైతే తీర్థప్రసాదం తీసుకుని వస్తున్నాడో స్వామి సంతోషించిన వాడై మళ్ళీ తోటి వర్తమానం ఇస్తున్నాడు రాజుగారికి. మళ్ళీ మార్గ మధ్యలోకి రాగానే దూత వచ్చి అంటున్నాడు రాజుగారితో, రాజా ఈ యొక్క 100 మంది సంతానం ఎక్కడ చనిపోయిన వారు చనిపోయినట్టు లేచి కూర్చుంటున్నారు. ఈ ధనాగారంలో సమృద్ధిగా కనిపిస్తున్నది. ఈ పట్టణకు ద్వారం మీద లేచి నిలబడింది చెప్పి ఎప్పుడైతే శుభాక్ ఎత్తున్నాడు దూత, రాజుగారు చాలా సంతోషించిన వాడై ఎంత స్వామహత్యం చెప్పి ఇక అప్పటి నుంచి మారుకోకుండా సంవత్సరం వ్రతం చేసుకుంటూ కాలం సంతోషంగా ఉండి అంతకాలానికి రాజుగారికి సాక్షాత్ వైకుంఠం కూడా కలిగింది. కాబట్టి రాజుగారే కాదు, కలియుగంలో మానవ మాత్రుడు ఎవరైనా ఏ కులం వాళ్ళైనా సరే వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలు చేస్తారో, చేసే శక్తి లేని వాళ్ళు, వీలు కాని వాళ్ళు ఎవరు చేస్తున్నా సరే పోయి కూర్చొని కథలు విన్నా సరే వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తొలగిపోయి బ్రతికినంత కాలం సంతోషంగా ఉండి అంచకాలానికి అంటే చనిపోయిన తర్వాత సాక్షాత్ వైకుంఠం కలుగుతుందని చెప్పి ఈ యొక్క 5 కథలను కూడా నారదునికి మహావిష్ణుగా అదే కథలు సూత మహామని శౌనకాది మహాములు చెప్పాను. స్కంద పురాణే రేవా గంటే పంచమోధ్యాయ సమాప్త గోవిందో హరి ప్రవాసే సత్యనారాయణ స్వామికి. చెప్పాను, భక్తం చేస్తేనే ఫలితం కాదు. అయ్యో మనగా సామాన్లు మీరు తెచ్చుకోలేదు, అవి తెచ్చుకోలేదు, ఇవి తెచ్చుకోలేదు కాదు. శ్రద్ధ ఎవరైతే కథలు విన్నారో వాళ్ళందరికీ ఫలితం దక్కుతుంది. ఎక్కడైనా సరే మనం ఏం సామాగ్రి తెచ్చామా, ఎంత చేసామా, బంగారం పెట్టామా కాదు, శ్రద్ధ భక్తితోటి ఎవరైతే చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఫలితం చక్కగా వస్తుంది. స్వామివారు కార్తీక మాసం విశేషమైన ఫలితం వస్తుంది. అన్ని రోజులు మంచివే, విశేషమే. కానీ ప్రత్యేకించి కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషమైనవి. మాసాల్లో కల్లా ఎక్కువగా మాసం కార్తీక మాసం విశేషం. ఈ నెల రోజులు కూడా నదులలో అన్ని నీళ్లలో కూడా నదులు అన్ని కలిసి ఉంటాయి అన్నట్టు. మన ఇంట్లో ఉన్న నీళ్లు కూడా గంగాతో సమానం. అంటే తెల్లవారుజామున స్నానాలు, నదీ స్నానాలు చేసుకుంటే ఈ మాసంలో చేస్తే విశేష ఫలితం వస్తుంది. ఈ మాసంలో దానాలు చేస్తే కూడా రెట్టింపు ఫలితం, 100 రెట్ల ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఏ దానం చేసినా కూడా 100 రెట్ల ఫలితం. శక్తి ఉన్నవాళ్ళు ఉసిరికి శక్తి దానం, ఉసిరికాయల దానం, బ్రాహ్మడికి స్వయం పాకం అంటే బియ్యం, కూరగాయలు, పప్పు వండుకొని తినడానికి సంబంధించిన కూరగాయలు ఇవ్వడం. ఈ నెల రోజుల్లో ఏ రోజైనా మనకి వీలున్న రోజు దానం చేస్తే మిగతా రోజు దానికంటే కూడా 100 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది కార్తీక మాసం విశేషం, ఇది వర్ణ యొక్క విశేషం. సత్యనారాయణ స్వామికి. ఒకరికే కొట్టని వాళ్ళు కొట్టండి, లేకుండా మామూలు